ఫ్రెండ్స్ ఇది సామ్సంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 7 2025 ఫ్లిప్ సామ్సంగ్ నుంచి ఈసారి ఫోన్ లో మేజర్ చేంజ్ చేస్తారు. ఇది చూడొచ్చు, అవుటర్ స్క్రీన్ ఏదైతే ఉందో ఫ్లెక్స్ విండో అంటున్నారు దీని వీళ్ళు. ఇది కంప్లీట్ గా చేంజ్ అయిపోయింది. ఇప్పుడు మొత్తం మీకు ఇది 4.1 ఇంచ్ డిస్ప్లే తో వస్తుంది, 120Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. ఫస్ట్ మనం దీని అన్బాక్సింగ్ చూసేద్దాం, తర్వాత మిగతా విషయాలు మాట్లాడదాం. ఇది బాక్స్ జెడ్ ఫ్లిప్ 7 ది, అండ్ ఇక్కడ చూడొచ్చు ఫోన్ కూడా డిజైన్ కనిపిస్తుంది. అండ్ దీని వేరియంట్ వచ్చేసరికి 12GB RAM 256GB మోడల్, బ్లూ షాడో కలర్. మనం దీన్ని అన్బాక్సింగ్ చేద్దాం. ఈసారి ఫ్లిప్ డిజైన్ కూడా చేంజ్ చేశారు. బయట మనకి స్క్రీన్ ఫుల్ స్క్రీన్ వస్తుంది ఈసారి. ఇది ఫోన్ అయితే. నెక్స్ట్ ఇంకా బాక్స్లో కంటెంట్ విషయానికి వస్తే ఒక సిమ్ ఎజెక్టర్ పిన్ ఉంది, క్విక్ స్టార్ట్ గైడ్, Type-C to Type-C కేబుల్. ఇవే మనకి బాక్స్ లో వచ్చే కంటెంట్స్. నెక్స్ట్ ఈ ఫోన్ కంప్లీట్ స్పెక్స్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. లోపల 6.9 ఇంచ్ డిస్ప్లే ఉంటుంది, బయట 4.1 ఇంచ్ డిస్ప్లే ఉంటుంది. Exynos 2500 ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. బేస్ మోడల్ 256GB తో వస్తుంది. బ్యాక్ సైడ్ రెండు కెమెరాస్ ఉంటాయి. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా OS తో వస్తుంది, 12 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా, ఫ్రంట్ 10 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. 4300 mAh బ్యాటరీ, 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది, 15W వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. IP48 వాటర్ రెసిస్టెంట్ తో వస్తుంది, కంప్లీట్ వాటర్ రెసిస్టెంట్ ఈ ఫోన్ అయితే వస్తుంది. అండ్ ఇది కంప్లీట్ స్పెక్స్ ఫోన్ ది. నెక్స్ట్ మనం మేజర్ చేంజెస్ గురించి మాట్లాడదాం. ఫ్లిప్ 6 కూడా నా దగ్గర ఉంది. ఇది ఫ్లిప్ 6 అండ్ దీంతో కంపేర్ చేస్తే ఫోన్ లో ఏమేమి చేంజెస్ చేశారు మొత్తం ఒకసారి చూద్దాం. ఫస్ట్ చూడొచ్చు, మీకు సైజే పెరిగిపోయింది. ఫ్లిప్ 7 చూడండి, మీకు సైజ్ పెద్దగా కనిపిస్తుంది, వైడ్ అయింది. ఈ ఫ్లెక్స్ విండో ఏదైతే ఉందో బయట స్క్రీన్ మొత్తం ఫ్లిప్ 7 చూడొచ్చు కంప్లీట్ డిస్ప్లే అయితే వచ్చేసింది. ఇప్పుడు బెజల్స్ కూడా చాలా తక్కువ ఉన్నాయి. ఇక్కడ బెజల్స్ మీరు ఒకసారి చెక్ చేయండి. దీనిలో బెజల్స్ చూడండి, దీనిలో చూడండి ఎంత చిన్న బెజల్స్ ఉన్నాయో. అండ్ సైజ్ కూడా పెంచారు. లాస్ట్ టైం మనకి ఇది జస్ట్ 3.4 ఇంచ్ డిస్ప్లే బయటది. అండ్ ఇప్పుడు చూడొచ్చు దీన్ని 4.1 ఇంచ్కి పెంచారు. ఈవెన్ పీక్ బ్రైట్నెస్ కూడా పెంచారు, 2600 నిట్స్కి పెంచారు. లాస్ట్ టైం మనకి జస్ట్ 1600 నిట్స్ ఉండేది. అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే రిఫ్రెష్ రేట్. లాస్ట్ టైం 6Hz రిఫ్రెష్ రేట్ ఉండేది బయట డిస్ప్లే ఫ్లెక్స్ విండోది. ఇప్పుడు ఇక్కడ వచ్చేసరికి 120Hzకి పెంచారు. ఇవన్నీ మేజర్ చేంజెస్. ఇప్పుడు మీరు చాలా పనులు ఇక్కడ నుంచే చేసేయచ్చు, ఎందుకంటే స్క్రీన్ చూడండి ఎంత పెద్దగా అయిపోయింది డిస్ప్లే. సో మాక్సిమం మీరు ఇక్కడ నుంచి అన్ని పనులు చేయొచ్చు. అండ్ ఫస్ట్ కెమెరా ఇక్కడ నుంచి మీరు ఇట్లా ఓపెన్ చేస్తే కెమెరా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఇది అడ్వాంటేజ్, ఫ్లిప్ ఫోన్లో మనకి బ్యాక్ కెమెరా ఫ్రంట్ కెమెరాకి యూజ్ చేయొచ్చు. ఇప్పుడు బ్యాక్ కెమెరా ఫ్రంట్ కెమెరాకి యూజ్ చేస్తున్నా. అండ్ అన్ని ఫీచర్స్ ఎక్కడి నుంచి మనం యాక్సెస్ చేయొచ్చు. రైట్కి ఇట్లా స్వైప్ చేసాం అనుకోండి, వీడియోలోకి వెళ్తాం. అండ్ లెఫ్ట్కి ఇట్లా చేసాం అనుకోండి, ఫోటో తర్వాత పోర్ట్రేట్లోకి వెళ్తాం. సో పోర్ట్రేట్ షాట్ ఇక్కడ తీసుకోవాలని మీరు తీసుకోవచ్చు. జస్ట్ ఒక గెక్చర్ ఇస్తే చాలు, కథం. యానిమేషన్ కూడా చాలా బాగుంది. వీడియో కూడా అవుతుంది, వీడియో కూడా మీరు గెక్చర్ ఇవ్వచ్చు. చూడొచ్చు వీడియో రికార్డ్ అవుతుంది. ఈ వీడియో రికార్డింగ్ చూడొచ్చు, యానిమేషన్ కూడా వచ్చింది ఇక్కడ లెఫ్ట్లో, బాగుంది. ఇక్కడ చూడొచ్చు, ఇలా మీరు యూజ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ అన్ని మనం యాక్సెస్ చేయొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను జూమ్ చేయాలనుకుంటున్నాను, ఇక్కడ మనకి ఇక్కడ ఉంది జూమ్ ఆప్షన్, దీని మీద క్లిక్ చేసి మనం జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేయొచ్చు. వైడ్ యాంగిల్కి వెళ్ళిపోయాను నేను. అండ్ 1, 2 ఇలా మీ ఇష్టం, మీరు జూమ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ నుంచి మీరు జూమ్ చేయొచ్చు. ఈవెన్ వీడియోలో కూడా మీరు ఇది యూజ్ చేయొచ్చు, ఓన్లీ ఫోటోలోనే కాదు. తీసిన ఫోటోలు మీరు ఇక్కడ నుంచే చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అయితే ఉంటాయి, ఫిల్టర్స్ కానివ్వండి. అండ్ ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయి, టైమర్, ఇలాంటివన్నీ మీరు ఇక్కడ నుంచే సెట్ చేయొచ్చు. ఇవన్నీ ఫిల్టర్స్ అనమాట. ఇవన్నీ ఇక్కడ నుంచే మీరు యాక్సెస్ చేయొచ్చు. ఇట్లా మీరు కెమెరా మొత్తం బయట నుంచే యూజ్ చేయొచ్చు. అండ్ స్క్రీన్ కూడా పెద్దగా ఉంది కాబట్టి మీరు నీట్గా కనిపిస్తున్నారు, చూడడానికి కూడా బాగుంది. నెక్స్ట్ ఇంకా ఫ్లెక్స్ విండోలో ఇక్కడ లెఫ్ట్ మీరు స్వైప్ చేస్తే విడ్జెట్స్ అయితే వస్తుంటాయి. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ నుంచి మీరు డైరెక్ట్ ఈ విడ్జెట్స్ అన్ని మీరు కంట్రోల్ చేయొచ్చు. ఇక మీరు వీటిని ఒకవేళ అన్ని ఒకేసారి చూడాలనుకోండి, లెఫ్ట్కి ఇలా స్వైప్ చేసి ఇట్లా హోల్డ్ చేసి కొట్టున్నారు అనుకోండి, అన్ని విడ్జెట్స్ ఒకేసారి మీకు కనిపిస్తూ ఉన్నాయి. అండ్ యాప్స్ కూడా ఉన్నాయి చూడొచ్చు. ఇక్కడ కవర్ స్క్రీన్లో యాప్స్ మీకు డైరెక్ట్ అయితే మీరు ఫోన్ అన్బాక్స్ చేసి ఓపెన్ చేయగానే యాప్స్ అయితే మీకు కనిపించవు. వీటి మీరు ఎనబుల్ చేసుకోవాలి. జస్ట్ ఎక్కడికి వెళ్ళాలంటే వీటిని ఎనబుల్ చేయాలంటే సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత అడ్వాన్స్ ఫీచర్స్లో ల్యాబ్స్లోకి వెళ్ళారనుకోండి, ఇక్కడ ఈ ఆప్షన్ ఉంది కదా, యాప్స్ వెళ్ళడానికి కవర్ స్క్రీన్ అని, దీని మీద మీరు క్లిక్ చేస్తే ఇక్కడ చూడొచ్చు వీటన్నిటిని మీరు ఎనబుల్ చేసుకోవాలి. గెట్ మల్టీ స్టార్ అని కొడితే ఇంకా చాలా యాప్స్ ఉంటాయి. సో వీటిని కూడా మీరు యాడ్ చేసుకోవాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. కాకపోతే వీటికి ఆప్టిమైజేషన్ అయితే లేదని చెప్పి వీళ్ళే మెన్షన్ చేస్తున్నారు. ఈ యాప్స్ అయితే ఆప్టిమైజ్ ఉన్నాయి అనమాట. అండ్ వీటిని మీరు డైరెక్ట్ ఏదైతే యాప్స్ మీరు యాడ్ చేస్తారో అవన్నీ ఇక్కడ మీకు కవర్ స్క్రీన్లో కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ నుంచి మనం యాప్స్ అన్ని యూజ్ చేయొచ్చు. ఇక్కడ నుంచి మీరు మెసేజెస్ కానివ్వండి, వాట్సాప్ కానివ్వండి, మొత్తం ఇక్కడ నుంచి మీరు రిప్లైస్ కూడా ఇవ్వచ్చు. ఇక్కడ నుంచే ఇలా ఓపెన్ చేసేసి డైరెక్ట్ ఇవ్వచ్చు. యాప్స్ డైరెక్ట్ ఇక్కడ మీరు యూజ్ చేయొచ్చు. ఈవెన్ యూట్యూబ్ కూడా ఇక్కడ నుంచి డైరెక్ట్ వీడియోస్ చూడాలని ఇక్కడ నుంచి మీరు చూడొచ్చు. నెక్స్ట్ సజెస్టివ్ రిప్లైస్ కూడా ఇంప్రూవ్ చేశారు. మనకి ఏదైనా మెసేజ్ వచ్చింది డైరెక్ట్ కవర్ స్క్రీన్లో, ఇక్కడ వచ్చి నాకు వాట్సాప్ మెసేజ్ వచ్చింది. ఇప్పుడు ఈ వాట్సాప్ మెసేజ్ ఉంది కదా, సో దీన్ని మనం ఇట్లా ఓపెన్ చేసాం అనుకోండి, ఇక్కడ మీకు ఆప్షన్స్ వస్తాయి చూడొచ్చు. రిప్లై ఇక్కడ నుంచి డైరెక్ట్ ఇవ్వచ్చు, లేకపోతే సజెస్టెడ్ రిప్లైస్కి వెళ్ళారనుకోండి, ఇక్కడ సజెషన్స్ ఇస్తుంది అనమాట. ఏదైనా మీరు సెలెక్ట్ చేసి పంపించవచ్చు. లేకపోతే రిప్లై అని కొట్టేసి ఇక్కడ నుంచి మీరు టైప్ చేసి రిప్లై ఇచ్చేయచ్చు. అండ్ ఇంకొక కొత్త ఫీచర్ ఈసారి యాడ్ చేసింది ఆడియో ఎరేజర్ ఉంది. ఆడియో ఎరేజర్లో ఆటో ఆప్షన్ తీసుకొచ్చారు. ఆటోమేటిక్ అదే రికగ్నైజ్ చేస్తుంది సీన్ని, దాని ప్రకారం అదే అరేంజ్ చేసుకుంటుంది. అండ్ ఇంకొకటి జనరేటివ్ ఏఐ ఉంది కదా, దానిలో కూడా చేంజెస్ చేశారు. మీరు జనరేటివ్ ఏఐ ఓపెన్ చేస్తారు అనుకోండి, ఇప్పుడు ఏదైనా ఫోటోని మీకు టాప్లో చూపిస్తుంది. ఏదైనా దానిలో ఎరేజ్ చేసేమని ఉంటే డైరెక్ట్ అక్కడ మీకు ఎరేజర్ సింబల్ కనిపిస్తుంటే దాని మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్ ఎరేజ్ అయిపోతాయి. అండ్ ఇంకొకటి కూల్ ఫీచర్ వీళ్ళు యాడ్ చేసింది, కవర్ స్క్రీన్కి ఇప్పుడు జెమినైని తీసుకొని వచ్చారు. సో మీరు జస్ట్ పవర్ బటన్ ఉంది కదా, దీన్ని లాంగ్ ప్రెస్ బటన్ అనుకోండి, జెమినై యాక్టివేట్ అవుతుంది.
ఇక్కడ స్క్రీన్ షేర్, జెమినీ లైవ్ ఇవన్నీ మీరు యూస్ చేయొచ్చు. అండ్ ఫ్లిప్ ఫోన్ కాబట్టి దీనిలో ప్లస్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు కెమెరా మనం ఓపెన్ చేసాం అనుకోండి, ఫ్రంట్ కూడా అడగవచ్చు, మనకి ఇట్లా కూడా అడగవచ్చు. నేను ఏ రంగు చొక్కా వేసుకున్నాను? మీరు తెలుపు రంగు చొక్కా ధరించారు. నేను అందంగా ఉన్నానా? మీరు చాలా అందంగా ఉన్నారు. ధన్యవాదాలు. నార్మల్ మనం జెమినీ లైవ్ బ్యాక్ కెమెరా యూస్ చేసి చేస్తాం కదా, ఫ్లిప్ కాబట్టి మనం బ్యాక్ ఫ్రంట్ లాగా యూస్ చేసి కూడా ఇట్లా క్వశ్చన్స్ అయితే అడగవచ్చు. ఇవన్నీ మీకు కొత్తగా యాడ్ చేశారు ఫీచర్స్. నెక్స్ట్ ఇంకా ఫోన్ ఓపెన్ చేసాం అనుకోండి, లాస్ట్ టైం చేస్తే మనకి డిస్ప్లే చాలా నేరో ఉండేది, ఇప్పుడు వైడ్ అయిపోయింది. లైక్ ఒక బార్ ఫోన్ ఫీల్ అయితే వస్తుంది, ఒక క్లోజ్ టు 21 ఆస్పెక్ట్ రేషియో ఫోన్ మీరు యూస్ చేస్తున్న ఫీలింగ్ అయితే ఉంటుంది. సో మీరు టైపింగ్ చేస్తున్నప్పుడు కానీ నార్మల్ యూస్ చేస్తున్నప్పుడు కానీ మంచి ఫీలింగ్ అయితే ఉంటుంది. అండ్ ఫోన్ సైజ్ కూడా పెరిగింది, మీరు అబ్జర్వ్ చేస్తే ఫ్లిప్ 6తో కంపేర్ చేసి ఫ్లిప్ 7 మీకు సైజ్ కూడా పెరిగింది. అంతేకాదు ఈ ఫోన్ మీకు ఇప్పుడు చూడొచ్చు, మీరు అన్ఫోల్డ్ చేసినప్పుడు థిక్నెస్ వచ్చేసరికి జస్ట్ 6.5 mm థిన్ ఉంటుంది. అదే ఫోల్డ్ చేశారనుకోండి 13.7 mm ఉంటుంది. లాస్ట్ జనరేషన్ మనం అన్ఫోల్డ్ చేసాం 6.9 ఉండేది, ఫోల్డ్ చేసాం అనుకోండి 14.9 ఉండేది. సో డైమెన్షన్స్ పెరిగినాయి అండ్ థిక్నెస్ తగ్గించారు. దీనిలో బ్యాటరీ కెపాసిటీ కూడా పెంచారు. ఇది 4300 mAh బ్యాటరీతో వస్తుంది, ఇది వచ్చేసరికి 4000 mAh బ్యాటరీతో వస్తుంది. ఇది 187 grams ఉంది, ఇది 188 grams ఉంది, 1 గ్రామే పెరిగింది. సో వెయిట్ లో పెద్ద డిఫరెన్స్ అయితే ఏమీ లేదు. దీని బిల్డ్ క్వాలిటీ కూడా బాగుంటుంది, మీకు ఆర్మర్ అల్యూమినియం బాడీతో వస్తుంది, మొత్తం ఫ్రేమ్ మొత్తం అదే మెటల్ బాడీతో వస్తుంది. బయట అయితే మీరు గ్లాస్ చూస్తున్నారు, విక్టస్ 2 యూస్ చేశారు. అండ్ లోపల వచ్చేసరికి యూటీజీ లోపల డిస్ప్లే 6.9 inch తో వస్తుంది ఫ్లిప్ 7 లో. ఈసారి మీకు 120Hz రిఫ్రెష్ రేట్ ఉంది, HDR10+ సపోర్ట్ అయితే ఉంది, LTPO ప్యానల్ ఫుల్ HD+ రెజల్యూషన్ తో వస్తుంది. డాల్బీ విజన్ ఉండదు, మిగతా అన్నీ ఉంటాయి మీకు డిస్ప్లేలో. డిస్ప్లే అయితే సూపర్ ఉంది, మీరు జనరల్ యూస్ చేసినప్పుడు కూడా మంచి ఫీలింగ్ అయితే ఉంటుంది. అండ్ ఇంకొకటి దీనిలో మీకు సౌండ్ కూడా స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి, డాల్బీ అట్మాస్ ఉంది, సౌండ్ కూడా ప్రాబ్లం లేదు, సౌండ్ కూడా చాలా బాగుంది. కెమెరాస్ మీకు లాస్ట్ టైం ఏదైతే కెమెరా సెటప్ ఉంది అదే ఉంది. లోపల 10 MP కెమెరా, బయట 50 మెయిన్ అండ్ 12 MP వైడ్. ఫోటోస్ బాగానే వస్తాయి, కొన్ని శాంపిల్స్ ఇక్కడ చూడొచ్చు మెయిన్ కెమెరా నుంచి తీసినవి. ఎగ్జినోస్ ప్రాసెసర్ కాబట్టి కొద్దిగా ప్రాసెసింగ్ కూడా మీకు బెటర్ ఉంటుంది. అండ్ దీనిలో మీకు ఎలాంటి టెలిఫోటో లెన్స్ అయితే లేవు, కాకపోతే 2x లో మీరు మెయిన్ కెమెరా యూస్ చేసి ఇన్సెన్సార్ జూమ్ చేసి పోర్ట్రేట్స్ అట్లాంటి తీయాలనుకుంటే తీయొచ్చు. 46 mm ఫోకల్ లెంత్ లో మీరు ఫోటోస్ అయితే తీయొచ్చు. వీడియోస్ విషయానికి వస్తే బ్యాక్ కెమెరా యూస్ చేసి మీరు 4K లో వీడియో రికార్డ్ చేయొచ్చు, 4K 60 FPS. ఈవెన్ ఫ్రంట్ కెమెరా యూస్ చేసి కూడా 4K 60 లో రికార్డ్ చేయొచ్చు. ఈవెన్ వైడ్ యాంగిల్ కూడా మీరు 4K 60 FPS వీడియో రికార్డ్ చేయొచ్చు, అది కూడా HDR. అన్ని కెమెరాస్ యూస్ చేసి మీరు HDR లో వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. ఫ్లిప్ ఫోన్ కాబట్టి మీరు ఈ మెయిన్ కెమెరా అన్నిటికీ యూస్ చేయొచ్చు. నాకు తెలిసి లోపల కెమెరా అయితే ఎవ్వరు యూస్ చేయరు ఫ్లిప్ ఫోన్ కొన్న వాళ్ళు. ఫ్రెండ్స్ నేను జెట్ ఫ్లిప్ 7 ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా నుంచి రికార్డ్ చేస్తున్నాను, అంటే బ్యాక్ కెమెరా ఫ్రంట్ కెమెరాకి యూస్ చేసి రికార్డ్ చేస్తున్నాను. మాక్సిమం 4K 60 లో మీరు వీడియో రికార్డ్ చేయొచ్చు. HDR కూడా ఉంది, ఇక్కడ చూడొచ్చు స్కై మనకి ఎంత నీట్గా కనిపిస్తుందో. అండ్ ఆడియో కూడా మీకు ఇంటర్ మైక్రోఫోన్ నుంచి వస్తుంది, ఆడియో క్వాలిటీ వరకు మీరు చెక్ చేయొచ్చు. అండ్ ఇది వచ్చేసరికి వైడ్ యాంగిల్ వీడియో, వైడ్ యాంగిల్కి స్విచ్ అయితే మీరు ఇంత వైడ్ అయితే వీడియో రికార్డ్ చేయొచ్చు. 12 MP వైడ్ యాంగిల్ కెమెరా ఉంది, దీన్ని యూస్ చేసి కూడా మీరు 4K 60 FPS లో HDR వీడియో రికార్డ్ చేయొచ్చు. ఇది HDRలో రికార్డ్ చేస్తున్నాను, చూడొచ్చు స్కై ఇవంతా ఎలా కనిపిస్తుంది. అండ్ ఇంకొక స్పెషల్ ఏంటంటే ఈసారి లాస్ట్ జనరేషన్లో లేని ఫీచర్ కెమెరాలో యాడ్ చేసింది, లాగ్ వీడియో రికార్డ్ చేయొచ్చు మీరు. సో లాగ్ వీడియో మీరు మోర్లోకి వెళ్ళారనుకోండి, ఇక్కడ ప్రో వీడియోలో లాగ్ అని ఉంటుంది, దీన్ని మీరు సెలెక్ట్ చేసుకొని లాగ్ క్వాలిటీ వీడియో రికార్డ్ చేయొచ్చు. సో ఇది రికార్డ్ చేసిన తర్వాత మీకు వైట్ కనిపిస్తూ ఉంటుంది. ఒకవేళ మీరు కలర్ గ్రేడింగ్ తెలుసు, మీరు ఎడిటింగ్ చేయగలరు అంటే ఎడిటింగ్ చేస్తే చూడొచ్చు మీకు డిఫరెన్స్ ఎలా ఉంటుందో. సో ఇట్లాంటి వీడియోస్ మీరు ఇప్పుడు ఫ్లిప్ నుంచి రికార్డ్ చేయొచ్చు. ఇంకా ఎక్స్ట్రా ఫీచర్స్ విషయానికి వస్తే ఇక్కడ మీరు పోర్ట్రేట్ వీడియో రికార్డ్ చేయొచ్చు. పోర్ట్రేట్ వీడియో మీరు 1080లో రికార్డ్ చేయొచ్చు. అండ్ డ్యూయల్ వీడియో రికార్డింగ్ ఉంది, సింగిల్ టేక్, స్లో మోషన్, హైపర్ ల్యాప్, ఇవన్నీ అమలు మీకు అన్ని సామ్సంగ్ ఫోన్స్ లో ఉండేవి, దీనిలో కూడా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మాత్రం ఇది Exynos 2500 ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. ఇది సామ్సంగ్ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్, 3nm బిల్డ్ అయిన ప్రాసెసర్. ఇది 8 Gen 3తో కంపేర్ చేసి ఒక 10% మీకు బెటర్, ఒకవేళ బెంచ్ మార్క్స్ ఇట్లా రన్ చేసినా కానీ ఒక 10% బెటర్ స్కోర్స్ అయితే చేస్తుంది. ర్యామ్ అండ్ స్టోరేజ్ విషయానికి వస్తే 12GB 256GB బేస్ మోడల్, ర్యామ్ LPDDR5X, స్టోరేజ్ UFS 4.0తో వస్తుంది. గేమింగ్ విషయానికి వస్తే మాత్రం గేమ్స్ మీరు ఆడుకోవచ్చు, మంచి ప్రాసెసర్ ఇది, కాకపోతే ఆప్టిమైజేషన్ అయితే లేవు. BGMI ఇది 30 FPS హ్యాండిల్ చేస్తుంది, ఆప్టిమైజేషన్ అసలు ఏం లేదు. అండ్ ఫ్లిప్ ఫోన్ నాకు తెలిసి ఎవరు గేమింగ్ కోసం అయితే కొనరు, సో గేమ్స్ మీరు ఆడాలంటే కష్టం వీటిలో. అండ్ జనరల్ యూస్ కి మాత్రం బాగుంటుంది ఈ ప్రాసెసర్ Exynos 2500, చాలా బాగుంటుంది. అండ్ కెమెరా కూడా మీరు మంచి ఇమేజ్ ప్రాసెసింగ్ బాగుంటుంది, ఫోటోస్ తీసినప్పుడు మంచి ఫోటోస్ అయితే వస్తాయి. నెక్స్ట్ బ్యాటరీ విషయానికి వస్తే ఒక 300 mAh పెంచారు, ఇప్పుడు 4300 mAh బ్యాటరీతో అయితే వస్తుంది. 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తోనే వస్తుంది. 50% మీరు ఒక అరగంటలోపు ఛార్జ్ చేసేయచ్చు. అండ్ ఫుల్ ఛార్జ్ అంటే ఒక గంట పడుతుంది టైం. అండ్ ఇది మీరు ఒకవేళ కాంబినేషన్లో యూస్ చేస్తే, అవుటర్ స్క్రీన్ ఎక్కువ యూస్ చేసి లోపల స్క్రీన్ కాంబినేషన్ యూస్ చేస్తే ఫుల్ వర్కింగ్ డే అయితే మీరు యూస్ చేయొచ్చు. లేదా మీరు లోపల స్క్రీన్ కంప్లీట్గా యూస్ చేస్తారనుకోండి, ఈవినింగ్ ఛార్జింగ్ పెట్టుకోవాల్సి ఉంటుంది. అండ్ బ్యాటరీ పెంచారు, లాస్ట్ జనరేషన్తో కంపేర్ చేస్తే ఖచ్చితంగా బ్యాటరీ మీకు ఒక 1.5 hour అయితే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొచ్చు దీంతో కంపేర్ చేస్తే. జెట్ ఫ్లిప్ 6తో కంపేర్ చేస్తే 7లో ఆప్టిమైజేషన్ కూడా బెటర్ చేసినట్టు చెప్తున్నారు బ్యాటరీని. ఇంకా అడిషనల్ ఫీచర్స్ విషయానికి వస్తే దీనిలో మీకు NFC ఉంటుంది, ట్యాప్ అండ్ పే, మీరు దీన్ని యూస్ చేయొచ్చు. Wi-Fi 7 సపోర్ట్ ఉంది, Bluetooth 5.4 మీద రన్ అవుతుంది. సెన్సార్స్ కూడా అన్నీ ఉంటాయి, ఫ్లాగ్షిప్ ఫోన్ ఏం స్కిప్ చేయరు. ఫింగర్ ప్రింట్ సెన్సార్ వచ్చేసరికి మీకు సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది, ఇది కూడా మీకు బాగానే పనిచేస్తుంది, ఇక్కడ చూడొచ్చు. అండ్ సాఫ్ట్వేర్ అవుట్ ఆఫ్ ది బాక్స్ One UI 8
ఆండ్రాయిడ్ 16 మీద రన్ అవుతుంది. 1 UI 8 ఫీచర్స్ సంబంధించి సపరేట్ వీడియో కూడా చేశాను. ఒక మీరు చెక్ చేయాలనుకుంటే చెక్ చేయండి, ఇక్కడ కార్డ్స్లో పెడుతున్నాను. అండ్ అప్డేట్స్ విషయానికి వస్తే సామ్సంగ్ 7 years అప్డేట్స్ గ్యారంటీ వస్తుంది. 7 years వరకు మీకు ఆండ్రాయిడ్ సెక్యూరిటీ కానీ అండ్ ఆండ్రాయిడ్ మేజర్ అప్డేట్స్ కానీ ఫోన్కి అయితే వస్తాయి. అండ్ హార్డ్వేర్ లెవెల్ మీకు సెక్యూరిటీ ఉంటుంది, నాక్ సెక్యూరిటీ ఉందిగా దీనిలో ఉంటుంది. అండ్ ఏ ఫీచర్స్ ఏదైతే మీరు S series లో చూస్తున్నారో, ఫోల్డబుల్ ఫోన్స్ లో చూస్తున్నారో అన్ని ఏ ఫీచర్స్ దీనిలో కూడా ఉంటాయి, ఏ మీకు మిస్ అవ్వదు. నెక్స్ట్ ఇది IP48 రేటింగ్తో వస్తుంది, అంటే ఇది కంప్లీట్ వాటర్ రెసిస్టెంట్తో వస్తుంది, డస్ట్ రెసిస్టెంట్ అయితే కాదు. ఇంకా ఫోన్ ప్రైస్ విషయానికి వస్తే లాస్ట్ జనరేషన్ ప్రైస్లో తీసుకొచ్చారు, ప్రైస్ పెంచలేదు. 12GB RAM 256GB మోడల్ 1,09,999 రూపాయలు నుంచి స్టార్ట్ అవుతుంది. ఒకవేళ మీరు ఫస్ట్ సేల్లో కొన్నారనుకోండి, ప్రీ ఆర్డర్ నడుస్తూ ఉంది, దానిలో 256GB ప్రైస్కి మీకు 512GB మోడల్ అయితే వస్తుంది. 512GB మోడల్ ప్రైస్ వచ్చేసరికి 1,21,999 రూపాయలు ఉంది. రెండింటి మధ్య డిఫరెన్స్ చూసుకుంటే ప్రైస్ 12,000 రూపాయలు ఉంటుంది. మీరు 256GB మోడల్ ప్రీ ఆర్డర్ చేస్తే 512GB మోడల్ అయితే వస్తుంది. ఇది ఓవరాల్గా సామ్సంగ్ గెలాక్సీ Z Flip 7 అన్బాక్సింగ్ అండ్ ఫస్ట్ ఇంప్రెషన్ అయితే. ఈసారి ఫోన్స్ బాగున్నాయి, ఫ్లిప్ కానీ ఫోల్డ్ కానీ. ఒకసారి మీరు ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే సామ్సంగ్ మీకు స్టోర్స్ ఉంటాయి, ఒకసారి వెళ్ళండి, మీరు ఇంప్రెస్ అవుతారు. మీరు కూడా ఫోన్స్ చూసి లాస్ట్ జనరేషన్తో కంపేర్ చాలా ఇంప్రూవ్మెంట్ చేసింది సామ్సంగ్. మీకు ఎలా అనిపించింది Z Flip 7? మీ అభిప్రాయాల కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.